విప్ ఆది శ్రీనివాస్ నిన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు చెకింగ్ కోసం అని వెళ్ళినప్పుడు అక్కడ కింద బేస్మెంట్ కూలిపోవడం జరిగింది. అది మీ ప్రభుత్వంలో నిర్మించిందా లేకపోతే గత ప్రభుత్వంలో నిర్మించిందా? ఒకటి క్లియర్ కట్ గా గుర్తుంచుకోవాలి, మేము ఇందిరమ్మ ఇండ్లు స్థలాలు ఉన్న వాళ్ళకే మొన్న కేటాయించినాం. అది క్లియర్ కట్. ఇప్పటి వరకు ఇంకా మేము అపార్ట్మెంట్లు కాంప్లెక్స్ లు ఇందిరమ్మ ఇండ్లు కట్టలే. ఇంకా ఏవైతే వాళ్ళు కట్టి పెండింగ్ లో పెట్టినరో అవే పరిశీలించి ఇంకా అవి కట్టడాలు పూర్తి కాలేదు, అవే నిర్మాణాన్ని పూర్తి చేసి ఇయ్యాలి. ఇంకా మిగతాది రెండవ విడత కూడా మేము కట్టాలి స్థలం ఉన్న చోట అనుకున్నాం, కానీ మేము ఇంకా కట్టలేదు. ఇది ఎవరికైనా దుర్మార్గులకి సోషల్ మీడియాలో ప్రచారం చేసేటటువంటి వెధవన్నర వెధవలు, చీము నెత్తురు లేనోళ్ళు, కడుపుకు అన్నం తినేటోళ్ళు కాకుండా గడ్డి తినే వెధవలు ఎవడన్నా ఉంటే వాళ్ళకు చెప్పండి, ఇది మీరు కట్టినటువంటి నాణ్యత లేనటువంటిది సిమెంట్ బదులు దాని మీద దుబ్బు పోసి కట్టినరా లేకపోతే బూడిది పోసి కట్టినరా మీకు తెలవాలి. దీని మీద ఎవడైతే కట్టిండో ఆ కాంట్రాక్టర్ గాని కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో అందరిని బట్టి బొక్కలో వేయాలి అని చెప్తున్నాను. ఇది చిన్న తప్పిదం కాదు. అక్కడికే ప్రమాదం ఇంకా జరగరానిది ఇంకేమన్నా జరిగింటే రేపు పొద్దున ప్రజలు నివాసం ఉండి అలాంటి జరిగితే బాంబులు పెట్టిండ్రు కాళేశ్వరం కింద అని చెప్పినటువంటి దొంగలకు నిన్నే బాంబు పెట్టిండ్రమ్మా. నిన్న కింద బేస్మెంట్లలో ఏం బాంబులు పెట్టిండ్రు, ఎందుకు వెళ్ళే నిన్నవి? ఆడనేమో బాంబులు పెడితే కుంగిపోయింది, ఈడ బాంబు పెడితే బేస్మెంట్ పడిపోయిందా? మరి ఎవరు పెట్టిండ్రమ్మా? మీరే బాంబులు పెట్టిండ్రా ఇంకెవరితోనన్నా రేవంత్ వచ్చి పెట్టిండా బాంబులు? పనికి మాలిన మీడియాలల్లా బాపు బాపు అని వదిలేటటువంటి వాళ్ళకు సమాధానం ఇది.